మీరు సెల్ ఫోన్ బానిసలా, మీకు సెల్ ఫోన్ బానిసా అందాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా చెప్తే తొందర అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు దేనికి బానిసవు? క్రీస్తుకు బానిస కావాలి. స్లేవ్స్, బానిస, క్రీస్తుకు బానిస, యేసయ్యకు బానిస, వాక్యానికి బానిస, పరిశుద్ధాత్మకు బానిస, మనస్సాక్షికి బానిస. అసలు జీవితం పాడవదండి, లైఫ్ పాడవదు, చెడిపోయే అవకాశం ఉండదు. చెడిపోయే వాళ్ళు 100 మంది నీ చుట్టూ ఉన్నా నీవు ఎవరికి బానిసవో నీకు తెలుసు. హల్లెలూయా. ఎవరు నీ కొరకు రక్తం ఇచ్చారో నీకు తెలుసు, ఎవరు నీ జ్ఞానం ఇచ్చారో తెలుసు, ఎవరు నిన్ను విమోచించారో తెలుసు, ఎవరు నిన్ను ఆశీర్వదించారో తెలుసు. నీవే లోపరుచుకోవాలి. లోపరుచుకోవాలంటే ఏంటి? దాన్ని ఇప్పుడు ఉదాహరణకు నాకు కోపం ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ కోపాన్ని నేను లోపరుచుకోవాలి. యాకోబు భక్తుడు చెప్తాడు, కోపం వస్తే కొంచెం నిదానించు, మాట్లాడాలనిపిస్తే కూడా కొంచెం ఆలోచించి మాట్లాడు, కానీ వినాలనిపిస్తే తొందరపడు.